దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ఈ తపస్కాల ఆఖరి రోజులలో, ఆఖరి పవిత్ర వారంలో, ఆఖరి రోజుల్లో మనం క్రీస్తుని అనుసరణ, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే చక్కని ఆధ్యాత్మిక పుస్తకం నుంచి అనేక విషయాలు మన జీవితాలకు అన్వయించుకుంటూ చివరిగా మనం ఆ క్రీస్తులో మనం పరిపూర్ణంగా జీవించడం కోసం ఆ ప్రభు ఇచ్చే అనుగ్రహ వరాలలో మనకు మరిచే మరొక కృప ఆశీర్వాదం మన అంతర్గత జీవితం, అంతర్గత స్వరం, ది ఇన్నర్ లైఫ్, ద ఇన్వర్డ్ లైఫ్ అండ్ ది ఇన్నర్ వాయిస్. ఈ అంతర్గత జీవితం, అంతర్గత స్వరం మనకు అనేక విషయాలని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఒక చెక్ పాయింట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రచయిత తన గ్రంథంలో 2వ పుస్తకం 1వ అధ్యాయంలో 2nd బుక్ 1st చాప్టర్లో ఈ విషయాన్ని వివరిస్తూ, లూకా శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనంలో నడివినట్లు దేవుని రాజ్యం ఎక్కడో లేదు, అది నీలోనే ఉందంటాడు. ఆ దేవుని రాజ్యం అనగా శాంతి, సమాధానమే అంటాడు. అది నీ అంతర్గత జీవితం. దేవుని రాజ్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు శాంతి, సమాధానంతో, ప్రశాంతతతో నీవు జీవించగలవు. నీ అంతర్గతమైనటువంటి ఇన్వర్డ్ లైఫ్, నీ ఆంతరంగిక జీవితం నిర్మలంగా, ప్రశాంతంగా, నిబద్ధంగా, కళంకం లేకుండా, నిష్కపటంగా, స్థిరంగా ఉంటుంది. ఆ స్థాయిలోనికి మనం చేరుకుంటూ ఉంటాం. అందుకు ఎప్పటికప్పుడు మనకి ఆంతరంగిక స్వరం, ద ఇన్నర్ వాయిస్ మనకి ఎప్పటికప్పుడు ఒక సూచనగా, ఒక బెల్గా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఈ శాంతి, సమాధానం అనేటప్పుడు అది ఆయనతో స్నేహం అంటాడు ఈ రచయిత. శాంతి సమాధానంతో మనం ఉండడం అంటే అతనితో స్నేహ బాంధవ్యాన్ని కలిగి ఉండటమే. దేవునితో ఎప్పుడైతే స్నేహ బాంధవ్యాన్ని కలిగి ఉన్నామో ఆయన మనకు ఈ శాంతిని, సమాధానాన్ని మన హృదయములో, మన కుటుంబములో, మన జీవితంలో, మన యొక్క సహచర్యంలో కూడా బహుమానంగా నీ అంతర్గత జీవితంలో ఇస్తాడని అంటున్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ హృదయములో క్రీస్తుకు స్థానమును ఇచ్చినట్లయితే ఆయనే నీ హృదయాన్ని ఏలేటట్లు నువ్వు చెయ్యాలి. నీ హృదయములో క్రీస్తుకు నీవు స్థానం ఇచ్చినట్లయితే ఆయనే నీ హృదయాన్ని ఏలేటట్లుగా చేయాలి. క్రీస్తుకు నీ హృదయ ద్వారాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచు అంటాడు. అందుకే దర్శన గ్రంథంలో అంటాడు ఆ భక్తుడు, ఇదిగో ఆయన నీ ద్వారం వద్ద నిలుచొని తలుపు తడుతూ ఉన్నాడు. నీవు తలుపు తీసినట్లయితే ఆయన లోనికి వస్తాడు. లోనికి వచ్చి నీతో కూర్చోండి, నీతో మాట్లాడతాడు. నీతో విందు నువ్వు ఏర్పాటు చేసినట్టయితే నీతో పాటు కూర్చొని విందు ఆరగించి ఆయన నీకు ఉపశమనాన్ని, ప్రశాంతతను ఇచ్చి నీ కళ్ళ నుంచి వచ్చే ఆ యొక్క బాష్ప బిందువులని తుడిచివేస్తాడు. అదే నీకు ఇచ్చే ప్రశాంతత అని. నీ హృదయ ద్వారాన్ని తెరవు. నీ హృదయాన్ని ఏలేటువంటి రాజుగా, పరిపాలకుడుగా అతనికి నువ్వు అక్కడ స్థానాన్ని ఇచ్చినప్పుడు, అదేవిధంగా నీ గుడిని తెరిచినట్టుగానే నీ ఇంటి ద్వారాన్ని నువ్వు తెరిచినప్పుడు, ఆ ఇంటికి నువ్వు ఏ సమయంలో అయినా సరే ఆయన్ను పిలుచుకునేటప్పుడు, ఆయనకు ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు నీకు ఆ ప్రశాంతత, శాంతి, సమాధానం దక్కుతుంది. నీ అంతర్గత జీవితం, ది ఇన్వర్డ్ లైఫ్, ది ఇన్నర్ లైఫ్ ఆయనతో అనుసంధానమైనటువంటి జీవితంగా నీకుంటుంది. హెబ్రేయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తుతో నీవు జీవించు, క్రీస్తుతోనే నీవు నిష్క్రమించు అంటాడు. క్రీస్తుతోనే నీవు జీవించు, క్రీస్తుతోనే నీవు నిష్క్రమించు. యువర్ లైఫ్ అండ్ యువర్ ఎండ్ షుడ్ బి క్రైస్ట్. ఇప్పుడు నీవు జీవిస్తున్న ఈ జీవితం, ఈ జీవన ముగింపు కూడా క్రీస్తుతోనే గడవాలని. అంటే అనుక్షణం నీతో ఆయన నివసిస్తూ ఉండాలి. నీలో ఆయన పలికే స్వరం నీ ఆంతరంగిక స్వరమై అది వినపడుతూ ఉండాలి. అందుకు
నీవు ఆంతరంగిక గుడ్డితనం లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలని. ఇన్వర్డ్ బ్లైండ్నెస్ అంటాడు. అంటే అనేక విషయాలు నువ్వు తెలుసుకోకుండా, గుడ్డిగా అనేక ఆధ్యాత్మిక విషయాలు నువ్వు గ్రహించకుండా, నువ్వున్నటువంటి చీకటిలోనే, నువ్వున్నటువంటి విధానంలోనే నువ్వు గుడ్డిగా వ్యవహరించినట్లయితే అది నీ ఇన్వర్డ్ బ్లైండ్నెస్, నీ అంతర్గతమైనటువంటి గుడ్డితనము అని అంటూ ఉన్నాడు. దానిని నువ్వు అలా ఉండకుండా నీవు నీ అంతరంగాన్ని చూసేటప్పుడు ఎప్పటికప్పుడు నీవు ఆయన అక్కడ ప్రతిష్ఠించి ఆ హృదయ ద్వారాన్ని తెరిచి అక్కడ ఆ ప్రభు దీపాన్ని నువ్వు వెలిగించు అంటాడు. నీ నిజరూపానికి నీవు లేకపోతే నీవు ఎక్కడ ఉన్నట్లు? నీ నిజరూపాన్ని నువ్వు కనుగొని ఆ విధంగా నువ్వు లేకపోయినట్లయితే నీ అంతరంగం ఒకటి, నీ అంతరంగం నీకు చెప్పేది ఒకటి, నీ జీవిత విధానం, నీ స్థాయి నువ్వెక్కడో ఉన్నట్లు. ఈ రెండింటికి మధ్య పొతిక ఉండదు. దీనినే 2వ పుస్తకం 5వ అధ్యాయంలోను, మరలా 3వ పుస్తకంలో 3rd బుక్లో 38వ అధ్యాయంలోను ఈ రచయిత వివరిస్తూ ఉన్నాడు. దీనికంతటికీ కూడా నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆంతరంగిక స్వేచ్ఛ అంటాడు మళ్ళీ. ఇది ఇంటర్నల్ ఫ్రీడమ్. ఈ రెండింటి మధ్య నువ్వు ఉండేటప్పుడు నువ్వు ఆలోచించడానికి, నిర్ణయం తీసుకోవడానికి ద ఫ్రీడమ్ ఈజ్ గివెన్ టు యూ. నీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. నీకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛని నీవు సద్వినియోగం చేసుకొని నీ అంతరంగిక స్వరాన్ని, దైవ స్వరాన్ని వింటూ నీ అంతరంగిక జీవితాన్ని ఆయన ఉండేటువంటి స్థావరంగా, కొలువు ఉండేటువంటి స్థలంగా, అక్కడ ఆయన తిష్ట వేసుకొని ఉండేటువంటి స్థావరంగా మలుచుకోవడంలో అది నీ స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. నీవు వేటికి కూడా బందీవి కానప్పుడు, నీ వేటికి కూడా బందీగా ఉండకుండా ఉండేటప్పుడు తప్పనిసరిగా దేవుని బిడ్డగా స్వేచ్ఛగా నువ్వు అతనిని లోపలికి రానిచ్చి ఆయన్ని అక్కడ కూర్చొనిస్తావు. నీ స్వేచ్ఛతో నేను అతన్ని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావని. మోయిస్ ఏ విధంగా అయితే ఆ మందసాన్ని ఇజ్రాయేల్ ప్రజలతో తీసుకుని వెళ్ళాడో, ఆ గుడారాన్ని ఏర్పాటు చేశాడో, అదేవిధంగా నీ హృదయ గుడారం నువ్వు ఏర్పాటు చేసి ఆ మందసాన్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి అంటున్నాడు. ఇజ్రాయేలు నాయకులు యావేని కొన్ని సందర్భాలలో సంప్రదించకుండా ఉండాలని హెచ్చరించినప్పుడు కూడా ఈ వాక్యం మరి చెప్పబడుతుంది. వాళ్ళు మర్చిపోయారు, విడిచిపెట్టారు. ఆయనను సంప్రదించి ఆయన మాటకు అనుగుణంగా వాళ్ళ జీవితం ఉండాలని స్థాయిని వాళ్ళు మర్చిపోయారు. అలానే మనం కూడా అనేక సందర్భాలలో ఆ ప్రభుని యొక్క స్వరాన్ని, ఆయన మనలో ఉండాలనేటువంటి ఆ యొక్క భావనని మర్చిపోతూ ఉంటాం. అటువంటి సందర్భాలు ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే ఈ ఆంతరంగిక స్వరాన్ని మనం వింటాం. అది క్రీస్తు మనతో మాట్లాడుట. ది ఇన్వర్డ్ వాయిస్, ద ఇన్నర్ వాయిస్. ఆంతరంగిక స్వరంగా క్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మన ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనాకారుడు 85వ కీర్తన 8వ వచనంలో చెప్తున్నాడు, మరి మన హృదయాంతరంగంలో ఆ ప్రభు మన హృదయముతో మాట్లాడును. మన అన్ని ఆటంకాలని ఎదుర్కొనడానికి మనం ఆ అంతరంగిక స్వరాన్ని ఆలకించుదాం అంటాడు. వస్తున్నటువంటి అనేక ఆటంకాలని ఎదుర్కోవటానికి మనంతట మనంగా తీసుకునే నిర్ణయం కాకుండా ఆ స్వరాన్ని మనం వినేటప్పుడు, ఆ స్వరానికి అనుగుణంగా మనం వెళ్ళేటప్పుడు వీటిని తట్టుకునేటువంటి, ఎదుర్కొనేటువంటి శక్తి మనకు కలుగుతుందని. తన అంతరంగములో దేవుని స్వరము విని నరుడు ధన్యుడు. 3వ పుస్తకం 1వ అధ్యాయంలో 3rd బుక్ 1st చాప్టర్లో ఈ రచయిత వివరిస్తున్నాడు. తన అంతరంగములో దేవుని స్వరాన్ని వినే నరుడు ధన్యుడు, ఆయన నెమ్మదిగా ఆ స్వరమును సావధానంగా వింటూ ఉన్నాడని. సమూయేలు గ్రంథము 1వ గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనములో ప్రభు నువ్వు మాట్లాడు, నీ దాసుడు ఆలించటానికి సిద్ధంగా ఉన్నాడన్నాడు భక్తుడు. మనం కూడా ఈ మాట చెప్పగలమా? ప్రభు నువ్వు మాట్లాడు, నా అంతరంగంలో నీ స్వరాన్ని వినిపించు, నేను దాన్ని వినటానికి, దాన్ని పాటించడానికి, అదే నా అంతరంగిక జీవితానికి మార్గదర్శకం కావటానికి, స్వేచ్ఛతో నేను తీసుకునే నిర్ణయాలకు మార్గసూచకం కావటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే స్థాయిలో మనల్ని కూడా దీవించమని అడుగుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం,
మోయిస్ కూడా ప్రభుని అడుగుతాడు, నువ్వు మాట్లాడేటప్పుడు అర్థం చేసుకునే శక్తిని నాకు ఇవ్వు అంటాడు. నీ అంతరంగిక విషయాలని ప్రభు అన్వేషించి తెలుసుకునేటువంటి భక్తుడు ధన్యుడు అంటాడు. మరి అటువంటి ధన్యతను, నీ వాక్కుని వినేటువంటి కృపను నాకు దయచేయమని మనము అడుగుతూ ఒక పాట ద్వారా ప్రభువుని మహింపరచుదాం.
దైవ ప్రజలారా, మన అంతర్గత జీవితంలో ఈ అంతరంగిక స్వరం మనకు వినబడుతూ ఉండేటప్పుడు, ఆ స్వరాన్ని మనం ఆలకించేటప్పుడు, ఆ రాగం, ఆ స్వరం మనం వినేటప్పుడు, అది దేవుని యొక్క మార్గముగా, సూచనగా మనకు పనిచేస్తుంది. ఈ రచయిత 3వ పుస్తకం 3వ చాప్టర్లో, అధ్యాయంలో, థర్డ్ బుక్ 3rd చాప్టర్లో ఆ వాక్కు, తీయనైనటువంటి ఈ వాక్కుని మనం ఎప్పటికప్పుడు ఆలకించాలి, వినాలి అంటాడు. కీర్తనాకారుడు 94వ కీర్తన 13వ వచనంలో చెప్పినట్టుగా, చాలామంది ఈ దైవస్వరాన్ని వినటం లేదు, వినటానికి ఇష్టపడటం లేదు అంటున్నాడు. వినడం లేదు, వినడానికి ఇష్టపడటం లేదు అంటాడు. ఒకవేళ మనం కూడా మన ఈ అంతరంగిక స్వరంగా దేవుని యొక్క వాక్కు మనకి వినబడటానికి అనేక అవకాశాలు ఉన్నప్పుడు, మనం వినటం లేదా, వినటానికి ఇష్టపడటం లేదా అనేటువంటి ఆలోచన చేయటం చాలా ఉత్తమం. అలానే మరొక ఖచ్చితమైనటువంటి వాక్యం కూడా యోహాను శుభవార్త 12వ అధ్యాయము 48వ వచనము. ఇప్పుడు నా మాటలు ఆలకించని వ్యక్తి తీర్పు దినమున నా మాటలు వినక తప్పదు అంటున్నాడు. ఇప్పుడు నా మాటలు ఆలకించని వ్యక్తి తీర్పు దినమున నా మాటలు ఆలకించాలి, ఆలకించక తప్పదు అని. అంటే ఇప్పుడే మనం ఆ స్వరాన్ని విని ఆలకించి మళ్ళీ మనం సరిదిద్దుకోకపోయినట్లయితే, మరి తీర్పు దినాన, చివరి రోజున ఆయన స్వరం వినాలి. ఆ మాటను మనకి కఠినమైనటువంటి తీర్పు ఇచ్చినా సరే, దానికి మనం తప్పనిసరిగా తల వంచవలసినటువంటి పని ఉంటుంది. కాబట్టి మనం ఆ స్వరాన్ని వినినప్పుడు మన ఆంతరిక జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఒకసారి ఒక ధనవంతుడు మరి ప్యారిస్ నగరానికి విజిట్ చేయడానికి వెళ్ళాడు. చాలా పెద్ద నగరం. ఆ నగరంలో అన్ని విజిట్ చేసి వస్తున్న తర్వాత మరి చాలా ధనవంతుడు. ఆ ట్రిప్లో చివరిగా తిరిగి వచ్చేటప్పుడు తన భార్యకి ఒక మంచి బహుమతి తీసుకొని రావాలని, గిఫ్ట్ తీసుకొని రావాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఒక మంచి ముత్యాలతో పొదగబడినటువంటి ఒక చిన్న బాక్స్, దాన్ని కొని ఇంటికి తీసుకొని వచ్చాడు. అది చీకటిలో పెట్టినట్లయితే చాలా ప్రకాశవంతంగా, దేదీప్యమానంగా వెలుగుతుందని, ఆ షాప్లో ఆ ముత్యాల తాలూకా వెలుతురంతా కూడా ప్రకాశిస్తుందని చెప్పారు. అలానే తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, సాయంత్రం రాత్రి భోజనం అయిన తర్వాత అన్ని లైట్లు ఆపేయమని చెప్పి నెమ్మదిగా జేబులో నుంచి ఆ బాక్స్ తీసి బయట టేబుల్ మీద పెట్టి తన భార్యకు బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పెట్టె మామూలు పెట్టెగానే ఉంది, కానీ అది ప్రకాశవంతంగా ఆ ముత్యాల తాలూకా వెలుతురేమీ కూడా ఏమీ కనబడట్లేదు. చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక నిరుత్సాహంతో అలసిపోయాడు కాబట్టి పడుకున్నాడు. మరి చాలా నిరుత్సాహంగా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం భార్య ఆ పెట్టె తీసి చూసింది. ఏమిటి విషయం, ఎందుకు ఈయనంత నిరుత్సాహంగా, నిరాశగా ఉన్నాడని చూసి ఆమె అందులో ఒక పేపర్ ఉండడం చూసింది. ఆ పేపరులో ఒక వాక్యం రాయబడి ఉంది. అది ఫ్రెంచ్ భాషలో ఉంది. వీళ్ళు ఆ ఫ్రెంచ్ భాష వీళ్ళకి రాదు కాబట్టి ఆ వీధిలోనే మరొకరు ఆ ఫ్రెంచ్ భాష తెలిసి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఈ కాగితం తీసుకొని ఆ ఇంటి గృహిణి వెళ్ళి అడిగినప్పుడు ఆ ఫ్రెంచ్ భాషలో ఈ విధంగా రాయబడి ఉంది. దినమంతా కూడా ఈ పెట్టెని సూర్యరశ్మిలో, సూర్యకాంతిలో ఉంచినట్లయితే రాత్రి చీకటిలో ఈ పెట్టె చాలా దేదీప్యమానంగా, ప్రకాశవంతంగా వెలుగుతుంది అని. అప్పుడు ఆ విషయాన్ని గ్రహించిన భార్య తీసుకొని వచ్చి డే టైం అంతా కూడా దాన్ని సన్లైట్లో, సూర్యుని వెలుతురులో ఉంచినప్పుడు మరి రాత్రి చీకటిలో ఆ మనులు చక్కగా ప్రకాశవంతంగా ప్రకాశించడం మొదలుపెట్టాయి. మన జీవితాలు ప్రకాశవంతంగా ఉండటానికి దానికి ప్రధానం, ఆధారం, కేంద్రం దేవుని యొక్క స్వరం. దేవుడు మనకిచ్చినటువంటి నియమావళి. ఆ స్వరంలో, ఆ వాక్కులో, ఆ వాక్కు వెలుగులో మనం ప్రకాశితమైనప్పుడే మనం దేవుని బిడ్డలుగా మన ఆంతరంగిక జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ప్రకాశపుత్రులుగా, వెలుగు బిడ్డలుగా మనం
రూపొందించేటువంటి అవకాశం మనకుంటుంది. ఈ ఆంతరంగిక స్వరంగా మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆ వెలుగులో ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ మలుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయాలని ఈరోజు మనం గ్రహిస్తూ ఉన్నాము. తిమోతి రాసినటువంటి మొదటి లేఖ, తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలలో మరి ఇదిగో అక్కడ భక్త పౌలుడు అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడైతే ఈ పరుగు పందెములో ఆ స్వరాన్ని వింటూ ఆ స్వరాన్ని నా యొక్క జీవితానికి సూత్రంగా తీసుకొని నా అంతరంగిక జీవితాన్ని మార్చుకుంటూ వచ్చానో దాని తాలూకా బహుమతిని బహుమానాన్ని కూడా ఆయన నుంచి నేను పొందడానికి యోగ్యుణ్ణవుతున్నానని సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. 2వ లేఖలో 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ విధంగా అంటున్నాడు, దైవ ప్రేరణ వలన మీరు నీతి యందు నడుచుదురుగాక అని. ఈ దైవ ప్రేరణ ఆంతరంగిక స్వరం ద్వారా మనకు వినబడుతుంది. ఆంతరంగిక స్వరాన్ని మనం వినేటప్పుడు అది దైవ ప్రేరణగా మనం ప్రభుని మన నుండి ఆశించే విధానంలో మనం నడవటానికి కూడా అది తోడ్పడుతూ ఉంది. కీర్తనాకారుడు 34వ కీర్తన 14వ వచనంలో అంటాడు, మీరు శాంతిని కాంక్షింపుడు. ఈ శాంతి సమాధానం మీకు అంతర్గత జీవితంలో కావాలని మీరు కోరుకునేటప్పుడు శాంతి ప్రదాత అయినటువంటి ఆ ప్రభువే మీతో పాటు వచ్చి వసించేటప్పుడు ఆ శాంతి సమాధానాలు మీ యందు, మీ హృదయమందు, మీ గృహమందు ఉంటాయని, అది మీ అంతర్గత జీవిత విధానం అవుతుందని మరి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తున్నాం, మార్తా మరియమ్మ సన్నివేశంలో మరి మరియమ్మ గురించి మార్తమ్మ వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఆమె ఇక్కడే కూర్చొని ఉండిపోయింది, నాకు పనిపాట్లు ఏమాత్రం కూడా ఏమీ సహాయం చేయటం లేదు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, ఆమె ఉత్తమమైనది ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని. దైవ స్వరాన్ని వినడానికి, ప్రశాంతంగా ఆయన దగ్గర కూర్చొని ఆ స్వరాన్ని వినడానికి, ఆ స్వరానికి అనుగుణంగా తన యొక్క హృదయంలో తన మదిలో ప్రశాంతతను పొందడానికి ఆమె ఇష్టపడింది, అది ఆమె నుండి తీసివేయబడదు అంటున్నారు. మరి మన అంతరంగిక జీవితంలో ఆ ప్రశాంతతను పొందడానికి, ఆ అంతరంగిక స్వరాన్ని మనం వినడానికి సిద్ధపడినట్లయితే ఆ స్వరమే మనకి తీయని వాక్కై మధురమైన స్వరమై మనకి ఆ హృదయ ప్రశాంతతని, మన జీవిత విధానాన్ని మార్చుకుంటూ ఆ ప్రభుని యొక్క శాంతి ప్రదాత అయిన ఆ ప్రభుని యొక్క ఉనికిని, స్థావరాన్ని మన హృదయంలో కనుక్కునేటువంటి ది ఇన్వర్డ్ లైఫ్, ఆంతరిక జీవనాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ ప్రయాసలో మనం ఉండాలని ప్రార్థన చేసుకుంటూ రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం, మీ విశ్వాసము ద్వారా సంపూర్ణ ఆనందమును సంతోషమును మీరు పొందుదురుగాక అనే దీవెన ఇవ్వబడుతుంది. ఈ శాంతి, సమాధానము, సంతోషమే మన అంతరంగిక జీవితంలో, హృదయ కుహరంలో ప్రభు ఇచ్చేటువంటి గొప్ప దీవెనలు. ప్రార్థించుదాం, ప్రభుని అడుగుదాం, ప్రభువా మాకును ఈ తపస్కాల ప్రార్థన ద్వారా, ఈ తపస్కాల పుణ్యక్రియల ద్వారా, ఈ ప్రయాసలో మేము మీతో గడపడానికి చేసిన ప్రయత్నం ద్వారా ఇకపై రానున్న రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు మీ స్వరాన్ని వినేటువంటి, ప్రశాంతంగా నీ దగ్గర కూర్చునేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వు. ఈ ఉత్తమమైన దాన్ని మేము ఎన్నుకొని మన ఆ స్వరాన్ని వింటూ మా యొక్క జీవితం కూడా, అంతరంగిక జీవితం కూడా ప్రశాంతతతో, సమాధానంతో ఉండేటువంటి ఆశీర్వాదాన్ని మాకు మీ ఆలయ సన్నిధానంలో, అదేవిధంగా మా కుటుంబ సన్నిధానంలో, ప్రార్థనలో కూడా ఇవ్వమని మనం ప్రార్థన చేస్తూ, మన టాస్క్గా, మన ప్రయత్నంగా కుటుంబ ప్రార్థనలో కూడా నెమ్మదితో కూడినటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఆ దైవస్వరాన్ని వినటం ద్వారా కుటుంబంలో ప్రశాంతతను పొందడానికి, ఆ కుటుంబ ద్వారాన్ని ఆయన గురించి తెరిచి ఆయన వచ్చి మన ప్రార్థనలో కూర్చొని మనకు శాంతి సమాధానం ఇచ్చేటట్లుగా దీవించమని ప్రార్థన చేసుకుందాం.